మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఉమెన్ హెల్త్ కేర్ ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. స్త్రీల కోసం భవిష్యత్తులో మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి పింక్ పవర్ రన్ నిర్వహించారు. 3K, 5K, 10K విభాగాల్లో ఔత్సాహికులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులను బహుకరించారు. అంతకు ముందు ఈ పరుగును మంత్రి దామోదర రాజనరసింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్ పవర్ రన్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానాన్ని సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. Health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, more empowered future for the women of Telangana. I would lastly like to congratulate Sudha Reddy Garu and Mega Krishna Reddy Garu and her team foundation on organizing this run. Thank you.